Hi guys, welcome back to my channel. So here I am back with another new work from home opportunity at Cognizant. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఇది ఆల్సో ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్కి ఆల్సో. అండ్ ఇక్కడ ఇది జాబ్ నేమ్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి. ఇక్కడ జాబ్ సమ్మరీ చూసుకుందాం మనం. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి విత్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు జాయిన్ అవర్ టీమ్. చెప్పుకున్నాం కదా, ఇక్కడ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, మ్యాండేటరీ స్కిల్స్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అండ్ మీకు డొమైన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ విత్ నైట్ షిఫ్ట్స్. మీరైతే నైట్ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి ఒకవేళ ఈ జాబ్ కనుక మీకు వచ్చినట్టుంటే. అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విత్ రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. మీరైతే ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జాబ్ వచ్చేసి ఏంటి అంటే, perform the data entry and analysis using MS Excel to support హెల్త్ కేర్ ప్రాసెస్. ఇక్కడ MS Excel యూజ్ చేస్తూ హెల్త్ కేర్ ప్రాసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ కంప్లీట్నెస్ ఆఫ్ డాటా ఇన్ ఆల్ టాస్క్. అన్ని టాస్క్లో డాటా ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ చేసేంత ఎబిలిటీ ఉండాలి మీకు. అండ్ మీరు టీమ్మేట్స్తోని కొలాబరేట్ అవుతూ ఉండాలి. అండ్ ఇక్కడ హ్యాండిల్ ప్రొవైడర్ అండ్ ప్రేయర్ రిలేటెడ్ టాస్క్ విత్ ప్రిసిషన్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్. అండ్ ఇక్కడ మీరు సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. మనకి మానిటర్ చేస్తూ ఉండాలి, రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి హెల్త్ కేర్ పైన. అండ్ పాలసీస్ ఉంటాయి కొన్ని, అవన్నీ యాక్టివేట్ చేస్తూ ఉండాలి మనం. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి ఎంఎస్ ఎక్సెల్లో. అండ్ హ్యావ్ ఏ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడర్ అండ్ పేయర్. అండ్ ఇంకా మీరైతే ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ అన్ని టాస్కులు చేయగలిగి ఉండాలి, డీటెయిల్ అండ్ అక్యురేసీగా అన్ని టాస్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసే అంత ఎబిలిటీ ఉండాలి మనకి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్ కాబట్టి అయితే ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఎబిలిటీ ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి ఇందులో. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఎంఎస్ ఎక్సెల్లో మీకైతే సర్టిఫికేషన్ ఉండాలి, లేకపోతే ఈ ఫీల్డ్ అయితే రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ ప్రిఫర్డ్. అంటే మనం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళకైతే ఎంఎస్ ఎక్సెల్లో అయితే వాళ్ళకి అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇదంతా కాగ్నిజెంట్ గురించి, అబౌట్ కాగ్నిజెంట్ ఇదంతా. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్స్. ఓకే, ఈ జాబ్ మీకు ఓకే అనుకుంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై నౌ పైన క్లిక్ చేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మీకు అనదర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ అయితే కాగ్నిజెంట్కి న్యూ తీసుకోండి, లేకపోతే మీరు ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి దీనికైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ.